బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మత్స్యకారులను పరామర్శించేందుకు వస్తున్న రాజకీయ నేతలను పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఉద్యమాన్ని అణచివేతకు కూటమి సర్కార్ ప్రయత్నించడంపై మత్స్యకారులు మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తమను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అంటూ మత్స్యకారులు నక్కపల్లి హైవేపై నిరసనకు దిగారు. దీంతో గ్రామస్తులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మత్స్యకారులు పరామర్శించేందుకు వస్తున్న రాజకీయ నేతలను పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఉద్యమాన్ని అణచివేతకు కూటమి సర్కార్ ప్రయత్నించడంపై మత్స్యకారులు మండిపడుతూ ఉన్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. పోలీసులు గ్రామస్తులను అడ్డుకుంటూ ఉన్నారు. అక్కడ తోపులాట కూడా చోటు చేసుకుంటుంది. అక్కడున్న పరిస్థితికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, మహేశ్వరి బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవుతుంది. గత నెల రోజుల నుంచి కూడా తమ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ పెట్టదంటూ రాజయ్యపేట గ్రామానికి చెందిన మత్స్యకారులంతా కూడా ఉద్యమం చేస్తున్నారు. ఈ సందర్భంలోనే ఈ నేపథ్యంలోనే అనేక మంది రాజకీయ నాయకులు మత్స్యకారులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపేందుకు రాజయ్యపేట వెళ్తున్నారు. అయితే ఈ వెళ్తున్న ఎవరైతే రాజకీయ నాయకులు వెళ్తున్నారో వాళ్ళని పోలీసుల మధ్యలోనే అడ్డుకుంటున్నారు. దీని మీద మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో పోలీసులు అణచివేయడమే కాకుండా తమ ప్రాంతానికి తమ గ్రామానికి వస్తున్న రాజకీయ నాయకులను కూడా రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పి పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. పోలీసులు వ్యవహరించిన తీరుతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన మత్స్యకారులంతా కూడా ఈ రోజు నక్కపల్లి హైవే వద్ద బైఠాయించారు. రాజయ్యపేట నుంచి మత్స్యకారులంతా కూడా రోడ్డుకి రాకుండా పోలీసులు ట్రాక్టర్లు అడ్డం పెట్టినప్పటికీ రోడ్లతో అడ్డుకున్నప్పటికీ కూడా మత్స్యకారులు ఏమాత్రం లెక్క చేయకుండా పోలీసుల వలయాన్ని ఛేదించుకుని ఆ ట్రాక్టర్లను పక్కకు జరిపి మత్స్యకారులంతా కూడా నక్కపల్లి హైవే మీద బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. చేతగాని హోంమంత్రి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్డీఓ వచ్చి మత్స్యకారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పినప్పటికీ కూడా సమస్యను పరిశీలించిన తర్వాత తాము ఉద్యమాన్ని విరమిస్తాము తప్పితే ఉద్యమాన్ని అంతవరకు కూడా విరమించేది లేదని చెప్పి మత్స్యకారులంతా కూడా కరాఖండిగా ఆర్డీఓతో స్పష్టం చేయడం జరిగింది. ఇటీవల కాలంలోనే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మెడికల్ కాలేజీని పరిశీలించేందుకు వచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ రాజయ్యపేట మత్స్యకారులంతా కూడా కలిశారు. సమస్యను ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లారు. సమస్యను పరిశీలిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు. మత్స్యకారులకు మద్దతుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బల్క్ డ్రగ్ పార్క్ వద్దు ఆరోగ్యం వద్దు అంటూ ఒక ప్లకార్డును కూడా ప్రదర్శించారు. ఆ పోలీసులు రోజు రోజుకి వ్యవహరిస్తున్న తీరుతోని ఆంక్షలతోని ఒక్కసారిగా మత్స్యకారుల్లోని ఆగ్రహం కట్టలు పెంచుకుంది. ఎందుకు తమ గ్రామానికి రాజకీయ నాయకులు గాని లేదంటే మిగతా నేతలు గాని రానికుండా అడ్డుకుంటున్నారని చెప్పి పోలీసులతో వాగ్వాదం దిగారు. ఇక్కడి నుండి మీరు వెళ్ళడానికి వీలు లేదని చెప్పి పోలీసులు వారిని అణిచివేసే ప్రయత్నం చేసినప్పటికీ వారి మీద అనేక తప్పుడు కేసులు పెడుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడి నుంచి తొలగించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పి మత్స్యకారులు చెప్తున్నారు. మహేష్, రైట్, థ్యాంక్ యూ నాయుడు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మత్స్యకారులను పరామర్శించేందుకు వస్తున్న రాజకీయ నేతలను పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఉద్యమాన్ని అణచివేతకు కూటమి సర్కార్ ప్రయత్నించడంపై మత్స్యకారులు మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తమను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అంటూ మత్స్యకారులు నక్కపల్లి హైవేపై నిరసనకు దిగారు. దీంతో గ్రామస్తులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.